అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మై సిరీతో చికెన్ సూప్ చేస్తున్నానండి. ముందర వాటర్లో బోన్లెస్ చికెన్ ఒక 200 గ్రామ్స్, ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయని తీసుకుని కట్ చేసి, మిరియాలు, అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బాలు, అలాగే బిర్యానీ ఆకులు 2 వేసి హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు అంటే వేస్ట్ ఉంటుంది దాంట్లో, ఓన్లీ చికెను వెల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. అది ఆరిందా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా కోసుకున్న క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి గబ్బాలని కూడా చిన్న ముక్కలు కోసి వేసుకుని ఒక నిమిషం వేగిన తర్వాత ఈ చికెన్ ఫిల్టర్ చేసుకున్నాం కదా వాటర్ని, మనం చికెన్ ఉడకబెట్టిన వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పోసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ మిరియాల పౌడరు, ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి బాగుంటుంది. అలాగే ఈ చికెన్ పీసుల్ని మనం బాగా ముక్కలుగా చేసాం కదా, వెల్లుల్లిపాయ గబ్బాలను కూడా అవి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు వెనిగర్ ఒక అర స్పూను, డార్క్ సోయా సాస్ ఒక స్పూనున్నర, గ్రీన్ చిల్లీ సాస్ అర స్పూన్ అండి, టమాటా సాస్ ఆప్షనల్, నేనంటే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ వేసుకోవాలి. అంటే టమాటా సాస్ ఎవరి ఇష్టాన్ని బట్టండి, ఒకసారి నేను వేయను, ఒకసారి ఇవాళైతే వేసాను 1/2 టీ స్పూను. ఇప్పుడు కోడిగుడ్లు తీసుకుని వైటే వేయాలండి, ఎల్లో రాకూడదు, అంటే నీసు వాసన వస్తుంది. అందుకని వైట్ అంటే ఈ కోడిగుడ్ని హై ఫ్లేమ్లో పెట్టి కొట్టేయాలి. వెంటనే తిప్పేస్తే ఇలా మనకు వస్తుంది అనమాట. ఎల్లో పక్కన పెట్టేశాను. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈలోపు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని ఒక స్పూన్ కానీ స్పూనున్నర కదా తీసుకుని వాటర్ పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు ఇప్పుడు ఉల్లికాడలు ఉంటాయి కానీ చిన్న కట్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుని ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఈ వాటర్ని, మొక్కజొన్న నీళ్ళు కలిపిన వాటర్ని పోసి మళ్ళీ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ తగ్గించుకుని ఒక నిమిషం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగాలండి. అంటే సూప్ అప్పుడే బాగుంటుంది. రెస్టారెంట్లో అయితే టేస్టింగ్ స్టాల్ట్లో చేస్తారు కదండి, మంచిది కాదు హెల్త్కి పద్దాక. అందుకని చెప్పి మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ అండి. ఏదో పని చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అది ఉడికిపోద్ది అనమాట. దాని తర్వాత ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. నేనైతే తాగేస్తున్నానండి, అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారా? అసలు సండేస్ వస్తే లేడీస్ ఖాళీ ఉండదు కదండి. మా పాపము మార్నింగ్ పూరీ చికెన్ కర్రీ కావాలి అందండి, అది చేసి పెట్టాను. మళ్ళీ ఏమో ప్లెయిన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అంది. మళ్ళీ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అది చేశాను. మా వారు ఎప్పుడు అడగరు, మటన్లో దోసకాయ వేయమని అడిగారు, అందుకని మళ్ళీ అది వండాను. రసము, పెరుగు చట్నీ ఇలా ఖాళీ లేదండి. కథ ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపించదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.